హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కొర్రమీను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసము నేను 1 kg వరకు చేప ముక్కల్ని తీసుకొని సాల్ట్ వేసేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ చేపల పులుసు కోసము నేను 100 grams వరకు చింతపండుని తీసుకున్నాను. ఇది ఒకసారి వాష్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని ఒక 15 minutes పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ మంట మీద ఒక 3 ఆనియన్స్ని ఇలా మనము కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల ఫిష్ కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. మనము పచ్చిది వేసుకోవడం కంటే ఇలా కాల్చుకొని వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత దీని మీద ఇలా పొట్టు తీసేసుకొని మనము నీట్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనము వీటిని సైడ్స్కి కట్ చేసుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని మనము దీనిని పేస్ట్ లాగా చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 tablespoon వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1 teaspoon జీలకర్ర, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు 1 cup వరకు వేసుకోండి. ఇంకా ఒక 4 పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 లవంగాలు, ఒక 3 యాలకులు కూడా వేసేసుకోండి. 1 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఇది కాస్త ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 కరివేపాకు రెమ్మలు, ఇంకా 1/2 teaspoon వరకు పసుపును కూడా వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒక 5 minutes పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 1 teaspoon వరకు ధనియా పౌడర్, 1/2 teaspoon వరకు జీలకర్ర పొడి, 1/2 teaspoon వరకు మెంతి పొడి వేసేసుకోండి. 1.5 teaspoon వరకు కారం, మీరు కారం టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇంకా 1 teaspoon వరకు సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవడమే. ఈ ఫిష్ ముక్కల్ని స్లోగా కలుపుకోవాలండి, మరీ ఎక్కువగా కలపకూడదు. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఫిష్ పులుసు కోసం పక్కన స్టవ్ మీద మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని నేను మరిగించుకుంటున్నాను. డైరెక్ట్గా వేయకుండా ఇలా పక్కన పెట్టేసుకొని మరిగించడం వల్ల మనకు ఫిష్ ముక్కలు విరగకుండా మంచిగా ఉంటాయి. ఇలా డైరెక్ట్ వేయడం వల్ల ఎక్కువగా మరిగిపోయి ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇది ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకొని మనము ఫిష్ ముక్కల్లో వేసేసుకొని మళ్ళీ మరిగించుకోవడమే. చూడండి, మూత తీసేసుకొని ఈ మరిగించుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము 1 teaspoon వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా స్లోగా కలుపుకోండి. ఇందులో ఇప్పుడు 1 teaspoon వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని కొద్దిగా వేసేసుకోండి. ఇప్పుడు దీనిని ఇలా స్పూన్ పెట్టకుండా ఇలా ఒకసారి కలుపుకోండి. ఎక్కువగా కదపకుండా ఇలా స్లోగా తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ఒక 10 minutes మరిగించుకున్న తర్వాత ఇలా ఉంటుంది. కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.